హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫైండర్ అనే మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోతాం. మూవీ ఓపెన్ అవ్వగానే డైలన్ అనే ఒక లాయర్ ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళి తన గురించి అందరికీ చెప్పి మోటివేట్ అయితే చేస్తాడు. ఆ స్పీచ్లోనే డైలన్ కొన్ని మాటలు అయితే మాట్లాడతాడు క్రైమ్ కోసం. వాసు అండ్ నిత్య వీళ్ళిద్దరు కూడా అదే కాలేజ్లో స్టూడెంట్స్. అయితే ఈ డైలన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరిని వాళ్ళ డ్రీమ్స్ గురించి అయితే అడుగుతాడు. అలా వాసుని కూడా అడగ్గా వాసు నించొని నేను ఒక ఏజెన్సీని స్టార్ట్ చేసి జైల్లో ఉండే ఇన్నోసెంట్ వాళ్ళని కాపాడతాను. ఈ రోజుల్లో కొంతమందిని నేరం చేయకపోయినా చేశారని అమాయకమైన వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. అమెరికాలో ఉండే ఒక ఏజెన్సీ గురించి తెలిసిన తర్వాతే నాకు ఈ ఐడియా వచ్చిందని చెప్తాడు. వాళ్ళు కూడా ఇలానే అమాయకులని బయటకు తీసుకువస్తూ ఉంటారని అయితే చెప్తాడు. ఎగ్జాంపుల్గా ఇండియాలో జరిగిన 1980s జరిగే ఒక కేసు గురించి అయితే చెప్తాడు. ఎగ్జాంపుల్గా అప్పుడు ఒక మహిళ అయితే హత్యకి గురవుతుంది. అయితే పోలీసులు హత్య చేసే వ్యక్తిని పట్టుకోలేకపోతారు. దీంతో పోలీసులు కలిసి అమాయకమైన వ్యక్తిని పట్టుకొని వాళ్ళని జైల్లో అయితే పెడతాడు. ఆ వ్యక్తిని కొడుతూ చాలా టార్చర్ చేస్తూ చనిపోయిన వ్యక్తిని భార్య ఇలాగే కోర్టులో చెప్పు అని చెప్తారు. దీంతో పోలీసులు పెట్టే టార్చర్ని తట్టుకోలేక తను చేసింది తప్పే, తనే తన భార్యను చంపాడు అని చెప్పేసి ఒప్పేసుకుంటాడు. కానీ ఆ వ్యక్తి పోలీసుల్ని కోర్టుకు తీసుకొని వెళ్ళగా ఆ కోర్టుకి ఆ వ్యక్తి యొక్క రియల్ భార్య ఉంటుంది కదా, తను కూడా వచ్చేస్తుంది. ఆమెను చూసిన వెంటనే అందరూ షాక్ అయితే అయిపోతారు. ఒకవేళ ఈ వ్యక్తే తన భార్యని చంపేస్తే ఈ భార్య ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఈ వ్యక్తి అమాయకుడని పోలీసులు బలవంతం చేయడంతోనే ఇతను ఇలా చేశాడని అయితే తెలుస్తుంది. ఇలాంటి కేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. అందుకనే నేను ఒక ఏజెన్సీని నడపాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్తాడు. క్లాస్లో తిన ఐడియా విన్న తర్వాత ఆ లాయర్ అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు తిన్ని. అండ్ ఆల్సో ఆ లాయర్ వాసుతో నీకు ఫ్యూచర్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను తప్పకుండా చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య కలిసి ఫైండర్ ఏజెన్సీ అనే పేరుతో ఒక కంపెనీని అయితే మొదలు పెడతారు. ఆ ఏజెన్సీలో వీళ్ళ పని ఏమిటంటే జైల్లో ఉండే అమాయకమైన వాళ్ళని కాపాడడమే. వీళ్ళ ఏజెన్సీలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు కేసెస్ సాల్వ్ చేయడంలో. ఇలా మెల్లమెల్లగా వీళ్ళ ఏజెన్సీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు వాసు అండ్ నిత్య వాళ్ళ దగ్గరికి వచ్చే కేసెస్ని సాల్వ్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు పాయల్ అనే ఒక అమ్మాయి న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా వాసు ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపిస్తుంది తనకి. ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి పాయల్ నేరుగా వాసుకి ఫోన్ చేసి మా నాన్న జైల్లో ఉన్నారు, మా నాన్న పేరు పీటర్, నేను మా నాన్నని జైలు నుండి బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాను, మా నాన్న అమాయకుడు అని చెప్తుంది తను. ఆ మాటలు విన్న వాసు పాయల్ని ఏజెన్సీకి రమ్మని అయితే చెప్తాడు. అయితే పాయల్ వాళ్ళ కుటుంబంలో పాయల్, తన నాన్న పీటర్, తన అమ్మ, తన ఇంకా వాళ్ళ మామయ్య నారాయణ్ అందరూ కలిసి చాలా హ్యాపీగా అయితే ఉండేవారు. కానీ 2014లో ఒక కేసు వల్ల రాయన్ ఇంకా పీటర్ అయితే జైల్లోనే ఉంటారు. కట్ చేస్తే తిను వాసు ఏజెన్సీకి వచ్చి కలుస్తుంది తిన్ని. ఇప్పుడు వాసు తనను చూసి అసలు ఏం జరిగిందని అడగగా అప్పుడు పాయల్ తన నాన్న గురించి మొత్తం అంతా చెప్తుంది, ఎందుకు వెళ్ళాడు జైలుకని. నిజానికి పీటర్ వచ్చేసరికి ఒక ఫ్రాడ్ ఏజెన్సీలో మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఏజెన్సీ వాళ్ళు మీ డబ్బులన్నీ కొన్ని రోజుల్లోనే డబుల్ అవుతాయి అని చెప్తారు. పీటర్ వచ్చేసరికి తన డబ్బులే కాకుండా గ్రామంలో ఉండే వారు అందరితో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయిస్తాడు. డబ్బులు డబుల్ అవుతాయని అందరూ అయితే అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఏజెన్సీ ఫ్రాడ్ అని, ఆ ఏజెన్సీ వాళ్ళు అందరి డబ్బులు తీసుకొని పారిపోయారని అయితే పీటర్కి తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక పీటర్ అయితే చాలా షాక్ అవుతాడు. అంతేకాదు గ్రామంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా పీటర్ ఇంటికి వచ్చి ఇప్పుడు నువ్వు మా డబ్బునైతే తిరిగివ్వు అని తిడుతూ ఉంటారు. ఎందుకంటే పీటర్ వల్లే ఆ గ్రామంలో ఉండేవాళ్ళు డబ్బులు అయితే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు పీటర్ గ్రామంలో ఉండే వాళ్ళ అందరితో రేపు నేను మీ అందరి డబ్బుల్ని ఖచ్చితంగా తిరిగిస్తాను, కానీ నాకు కొన్ని రోజులైతే సమయం ఇవ్వండి అని రిక్వెస్ట్ అయితే చేస్తాడు. ఇప్పుడు పీటర్ వచ్చేసరికి గ్రామంలో ఉండే వాళ్ళందరికీ 7 లక్షలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పీటర్కి నమ్మి గ్రామంలో ఉండే వాళ్ళందరూ కొంత సమయం ఇస్తామని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పీటర్ ఏదో ఒక విధంగా డబ్బులు అరేంజ్ చేసి గ్రామంలో వాళ్ళకైతే ఇచ్చేస్తాడు 7 లక్షలు. పీటర్ అయితే 2 లక్షలు ఇస్తాడు కదా, దాంట్లో 1 లక్ష పీటర్దే, ఇంకా మరో 1 లక్ష రాయంది. అంటే ఇంకా 5 లక్షలను అయితే గ్రామంలో ఉండే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత పీటర్ తన కుటుంబంతో కలిసి అయితే కూర్చుంటాడు. అప్పుడు పీటర్ తన భార్యను చూసి ఇప్పుడు మన దగ్గర కేవలం ఒకే దారి ఉంది, కనీసం నేను 6 నెలలైనా జైల్లో ఉండాలి, అంటే ఎవరో చేసిన తప్పుని నా తల మీద వేసుకోవాలి,
ఈ 6 నెలల తర్వాత ఒక అడ్వకేట్ మమ్మల్ని విడిపించడానికి హైర్ చేయాలని చెప్తాడు. అంతేకాదు రాయన్ ఇంకా తను జైలుకి వెళ్ళిపోతే గ్రామంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన సమయం ఇంకా పెరుగుతుందని అయితే అనుకుంటాడు. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీరు ఇంకొక నేరాన్ని వీళ్ళ మీద వేసుకుంటే చెరో 5 లక్షలు అయితే వస్తాయి. అలా పీటర్ తన భార్యని చూసి ఒకవేళ మనం ఈ పని చేస్తే ఆ 5 లక్షలు మనం గ్రామంలో వాళ్ళకైతే ఇవ్వచ్చు, మిగతా 5 లక్షలు మనం వాడుకోవచ్చు అని చెప్తాడు పీటర్. ఆ తర్వాత పీటర్ ఇంకా రాయన్ హత్య చేసిన నేరానికైతే జైలుకు వెళ్తారు. కానీ అతని అడ్వకేట్ ఉంటాడు కదా, అతను జైలు నుండి బయటకు తీసుకురాలేకపోతాడు పీటర్ ఇంకా రాయన్ని. ఎందుకంటే వీళ్ళు హత్య చేసిన నేరానికైతే జైలుకు వెళ్తారు. ఇంకా వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి ఏ ఎవిడెన్స్ ఉండదు లాయర్ దగ్గర. ఆ విధంగా పీటర్ ఇంకా రాయన్ జైల్లోనే ఉండిపోతారు. ఇదంతా పాయల్ వాసుకి చెప్పిన తర్వాత మా నాన్న ఒక కౌన్సిలర్ని హత్య చేసిన నేరానికైతే జైల్లోకి వెళ్ళాడు. ఈ విషయం మా నాన్న కేసుని వాదించిన అడ్వకేట్ అయితే చెప్పాడు. మా నాన్న ఇంకా మామయ్య ఈ కౌన్సిలర్ హత్య కేసులోనే జైలుకు వెళ్ళారు అని చెప్తుంది పాయల్. అయితే పీటర్ వచ్చేసరికి హత్య కేసులో జైలుకు వెళ్ళాడు. జైలు నుండి రావడం చాలా కష్టమని తెలిసి పాయల్ ఇంకా తన అమ్మ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి మందు అయితే తాగేస్తారు. ఈ పరిస్థితిలో పాయల్ వాళ్ళ అమ్మ అయితే చనిపోతుంది. కానీ పాయల్ని అయితే గ్రామంలో ఒక వ్యక్తి వచ్చి కాపాడుతాడు. అలా పాయల్ చెప్తూ వాసును చూసి మా మామయ్య రాయన్ వచ్చేసరికి జైల్లోనే చనిపోయాడు, ఏదో అనారోగ్య సమస్య వల్ల 2017లోనే చనిపోయాడు. మా నాన్న కూడా అలానే ఎక్కడ చనిపోతాడా అని చెప్పేసి భయం వేస్తుంది. అందువల్లే మీరు మా నాన్నని జైలు నుండి బయటకు తీసుకురావాలి అని చెప్తాడు. చెప్తుంది తినికి వాసుకి. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య పాయల్ వాళ్ళ నాన్న కేసులోని ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడంలో బిజీగా ఉంటారు. వాసు నిత్యతో కలిసి పాయల్ గ్రామానికి అయితే వెళ్తాడు. ఆ గ్రామంలో ఉండే వాళ్ళ నుంచి వీళ్ళిద్దరికి అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. ఎందుకంటే ఆ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతగా గ్రామం వాళ్ళకైతే తెలియదు. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య కలిసి ఒక కారు మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తారు. అతనికి చనిపోయిన కౌన్సిలర్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుందని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళకి. ఆ మెకానిక్ వచ్చేసరికి వాసుతో చెప్తాడు, కౌన్సిలర్ కిడ్నాప్ అవ్వడాన్ని మొత్తం నేను చూశాను. 2 వ్యక్తులు కలిసి కౌన్సిలర్ని అయితే కిడ్నాప్ చేశారు. అంతేకాదు కౌన్సిలర్ని ఆటోలో కూర్చొని పెట్టుకొని వెళ్ళారు. ఆ 2లో ఒక వ్యక్తి రాయన్, ఇంకా ఒకళ్ళ ఫేస్ని నేను చూడలేకపోయానని చెప్తాడు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే ఆ 2వ వ్యక్తి గురించి మెకానిక్ అయితే ఏం తెలియదు. కానీ రాయన్ వచ్చేసరికి కిడ్నాప్లో ఒక పాత్ర పోషించాడని తెలుస్తుంది మనకి. అంటే రాయన్కి కౌన్సిలర్ కిడ్నాప్లో సంబంధం అయితే ఉంది. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య ఆ ఊరి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒకరు ఇతన్ని చూసి ఒకరోజు కౌన్సిలర్ భార్య ఇంకా కార్ మెకానిక్ కలిసి కౌన్సిలర్ గారు మిస్ అయ్యారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. మేము చాలా వెతికాం కానీ ఆయన అయితే దొరకలేదు మాకు. ఆ తర్వాత 2 రోజులకి పీటర్ ఇంకా రాయన్ మా దగ్గరికి వచ్చి కౌన్సిలర్ని వాళ్ళే కిడ్నాప్ చేసి చంపేశామని ఒప్పుకున్నారు. అంతేకాదు వాళ్ళు కౌన్సిలర్ని సముద్రంలో పడేశామని చెప్పారు. అందువల్లే కౌన్సిలర్ శవం గురించి కూడా మాకు ఏం తెలియలేదని అయితే చెప్తారు. దీంతో వాసు ఇంకా నిత్య కలిసి కౌన్సిలర్ భార్య దగ్గరికి అయితే వెళ్తారు. ఇప్పుడు కౌన్సిలర్ వారి భార్య చాలా ధనవంతురాలుగా లగ్జరీ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. కౌన్సిలర్ భార్యకి నిత్య అండ్ వాసులు తన భర్త హత్య కేసు గురించి తెలుసుకుందామని వచ్చారని తెలియగానే కౌన్సిలర్ భార్య వచ్చేసరికి ఎటువంటి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండదు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య వీళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని అయితే చెప్తుంది. అప్పుడు వాసు ఇంకా నిత్యకి కౌన్సిలర్ భార్య మీద అయితే డౌట్ వస్తుంది. కానీ చేసేదేం లేక వాళ్ళు అక్కడి నుండి అయితే తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య కలిసి పీటర్ కేసు వాదించిన లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. 2014లో రాయన్ ఇంకా పీటర్ని ఆ కేసు నుండి విడిపించడానికి ప్రయత్నించిన అదే లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఆ లాయర్ ఇతన్ని చూసి ఒక నైట్ నేను మా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే పీటర్ ఇంకా రాయన్లు నా దగ్గరికి అయితే వచ్చారు. ఆ హత్య కేసు గురించి నాకు చెప్పి దీంతో మాకు ఎక్కువ శిక్ష పడకుండా చేయమని నాకు అడిగారని అయితే చెప్తాడు లాయర్. దీనివల్లే పీటర్ ఇంకా లాయర్ కేసుని అయితే తినైతే వాదిస్తాడు లాయర్ వచ్చేసి. అయితే ఇది ఒక హత్య కేసు అవడంతో పీటర్ ఇంకా రాయన్ని కాపాడడం చాలా కష్టమైంది. అంతేకాదు వీళ్ళు ముందుగానే పోలీస్ ఆఫీసర్కి వీళ్ళే హత్య చేశారని అయితే చెప్పారు. అందుకే వీళ్ళకి జైలు శిక్ష అయితే పడింది. నిజానికి ఆ లాయర్కి వచ్చేసి ఏటి పని అంటే పీటర్ ఇంకా రాయన్కి 6 నెలలు శిక్ష పడేలా చేయడం. కానీ ఆ లాయర్ వచ్చేసి ఈ పని అయితే చేయలేకపోతాడు. అందువల్ల వీళ్ళకి జీవిత ఖైదీ శిక్ష అయితే పడుతుంది. ఈ విధంగా వాసు అండ్ నిత్యకి లాయర్ వల్ల కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఆ కేసు కోసం. సో వీళ్ళు ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాసు అండ్ నిత్య వచ్చేసి జైల్లో ఉండే పీటర్ని అయితే కలుస్తారు.
అప్పుడు పీటర్ వీళ్ళని చూసి, ఫ్రాడ్ జరిగినప్పటి నుండి నేను రోజంతా బాధలోనే ఉండేవాడిని. గ్రామంలో ఉండే వాళ్ళ డబ్బు ఎలాగ తిరిగి ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండే సమయంలో ఒకసారి రాయన్ నా దగ్గరికి వచ్చి తన దగ్గర ఒక దారి ఉందని చెప్పి, అలా రాయన్ నన్ను గురు అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి నన్ను పరిచయం అయితే చేశాడు. అప్పుడు గురు మమ్మల్ని చూసి, ఇలా చూడండి, మీరే ఆ కౌన్సిలర్ హత్య చేశారని పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళి చెప్పాలి. మీరే మిమ్మల్ని ఇరికించుకోవాలి. ఈ పని చేస్తే ఒక్కొక్కరికి 5 లక్షలు అయితే వస్తాయి. అంతేకాదు మీకు ఎక్కువ శిక్ష కూడా పడదు. ఎందుకంటే కౌన్సిలర్ శవం అయితే దొరకడం లేదు. అందుకే కేసు తొందరగా క్లోజ్ చేసేస్తారు జడ్జి కూడా అని చెప్తాడు. పీటర్ చాలా అమాయకుడు అవడంతో గురువు మాటలను అయితే నమ్మేస్తాడు పీటర్ వచ్చేసి. కానీ రాయన్కు ఈ పని చాలా ఈజీగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే రాయన్ చాలాసార్లు డబ్బు తీసుకొని వేరే వాళ్ళ కేసుని తన మీద వేసుకొని ఉండుంటాడు. ఈ విధంగా రాయన్ అయితే డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత గురు వచ్చేసరికి కౌన్సిలర్ని మీరే చంపేసి శవాన్ని సముద్రంలో పడేసామని పోలీసులకి చెప్పండి అని చెప్తాడు. దీంతో మనకి తెలిసేది ఏమిటంటే గురు కూడా కౌన్సిలర్ హత్య కేసులో ఒక భాగంగా ఉన్నాడని అయితే తెలుస్తుంది. కానీ గురువే కౌన్సిలర్ని హత్య చేశాడా అని అయితే తెలియదు. కానీ ఎవరు కౌన్సిలర్ని చంపారో ఈ విషయం అయితే గురువుకి తెలుసు. వాళ్ళను తప్పించడానికే గురువు అయితే వీళ్ళని ఇరికిస్తున్నాడు. అసలు ఎవరిని ఇరికిద్దామా అనే టైంలో పీటర్ ఇంకా రాయన్లు అయితే గొర్రెల్లా దొరుకుతారు. ఇలా ఎవరో ఒకరిని ఇరికించమని గురువుకి చెప్పిన వ్యక్తే ఖచ్చితంగా కౌన్సిలర్ని అయితే చంపి ఉంటాడు. అందువల్లే గురువుకి ఆర్డర్ ఇచ్చి ఈ పని చేయమని అయితే చెప్పి ఉంటాడు తను. ఆ తర్వాత వాసు ఇంకా నిత్య కలిసి కౌన్సిలర్ భార్య దగ్గరికి అయితే వెళ్తారు. కానీ ఈసారి కూడా కౌన్సిలర్ భార్య చెప్పడానికి సిద్ధంగా ఉండదు ఏటి కూడా. దాంతో వాసు తనని చూసి, నువ్వు మేము చెప్పిన విషయాలకి సమాధానం చెప్పకపోతే మేము నీ మీద కేసు వేయాల్సి ఉంటుందని బెదిరిస్తాడు. అప్పుడు కౌన్సిలర్ భార్య వాసు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు వాసు, నువ్వే నీ భర్తని హత్య చేయలేదని మేము ఎలా నమ్మాలి? నిన్ను చూస్తే నువ్వు నీ భర్త చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా లగ్జరీ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నావు. అప్పుడు తను, ఈ డబ్బు నా భర్తది అయినప్పుడు అది ఒక రకంగా నాదే కదా, మరి అలాంటప్పుడు నేను నా భర్తని ఎలా చంపుతాను అని అంటుంది. అప్పుడు అవును, తిను చెప్పింది కూడా నిజమే కదా. ఆ తర్వాత వాసు తనని చూసి, కౌన్సిలర్ గారు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవారు అని అడగగా, అప్పుడు తను, నా భర్త ఎక్కువ సార్లు రుద్రయోగి అనే ఒక మఠానికి వెళ్ళేవారు, అండ్ ఆల్సో ఆ మఠంలో ఎక్కువగా సాధువులు ఉంటారని అయితే చెప్తుంది కౌన్సిలర్ భార్య. దీని తర్వాత వాసు అండ్ నిత్య వచ్చేసి ఆ మఠం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరికి మఠంలో కొన్ని రహస్యాలు ఉన్నాయని, మఠంలో 2014లో ఒక రైడ్ అయితే జరిగిందని, ఆ రైడ్లో చాలా బ్లాక్ మనీ అయితే దొరికిందని, ఆ మఠంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేవారని, ఆ మనీ మాఫియా ఒక పెద్ద లీడర్ అయిన భీమాదని అయితే తెలుస్తుంది. నిజానికి గురు వచ్చేసి భీమా కోసమే పనిచేస్తూ ఉంటాడు. భీమా అనే వ్యక్తే గురువుకి బాస్. అంటే భీమానే ఆ కౌన్సిలర్ని చంపి ఉంటాడు లేదా చంపేలా చేశాడని అయితే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో భీమా ఇంకా కౌన్సిలర్లు అయితే చాలా మంచి ఫ్రెండ్స్ లాగా అయితే ఉండేవారు. మరి అలాంటప్పుడు భీమా స్నేహితుడైన తన కౌన్సిలర్ని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం కాస్త ఆగితే మనకైతే తెలిసిపోతుంది. అప్పుడు వాసు అండ్ నిత్యకి భీమా ఇంకా ఈ హత్య జరిగే సమయంలోనే, అంటే 10 సంవత్సరాల క్రితం తన ఇంటి పక్కన ఉండే ప్లాట్ని 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చి కొన్నాడని అయితే తెలుస్తుంది. కానీ 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చి ఎందుకు ఆ ఫ్లాట్ని కొన్నాడు అంటే అక్కడ ఏదో తేడా ఉందని అయితే వీళ్ళకి అనిపిస్తుంది. ఇలా బాగా ఆలోచించి వాసు ఈ ప్లాట్ విషయానికి ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే చెప్తాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఆ ప్లాట్లో తవ్వించగా అక్కడ వాళ్ళకి ఒక మనిషి స్కెలిటన్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే బహుశా ఆ అస్థిపంజరం వచ్చేసరికి కౌన్సిలర్దే అని. మీరు కూడా అలానే అనుకున్నారు కదా? అయితే రీసెర్చ్ మొత్తం జరిగిన తర్వాత ఆ అస్థిపంజరాలు కౌన్సిలర్వి కాదు, భీమా వాళ్ళ నాన్నమని అయితే తెలుస్తుంది. దీంతో పోలీస్ ఆఫీసర్స్ భీమాని అరెస్ట్ చేసి కోర్టుకి అయితే తీసుకువెళ్తారు. వాసు తన ఫ్రెండ్ దైలన్, లాయర్ అయిన దైలన్ని పిలుస్తాడనమాట కేసు వాదించమని. ఎందుకంటే దైలన్ పీటర్ వైపుగా ఈ కేసుని వాదించి పీటర్ని బయటికి తీసుకురావాలని అయితే అనుకుంటాడు. ఎందుకంటే కౌన్సిలర్ హత్య చేసింది పీటర్ కాదు భీమా అని తను గట్టిగా నమ్ముతాడు. చివరిగా భీమా వచ్చేసి కోర్టులో నిజం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మనకి 2014లో అసలు ఏం జరిగిందని అయితే అర్థమవుతుంది. అలా స్టోరీ గతానికైతే వెళ్తుంది.
నిజానికి కౌన్సిలర్ ఇంకా భీమా వచ్చేసి మంచి ఫ్రెండ్స్. భీమా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందని కౌన్సిలర్కి అయితే తెలుస్తుంది. అని ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తున్నాడు అనే విషయం అయితే అర్థం కాదు. అప్పుడు కౌన్సిలర్కి భీమా ఆ డబ్బుని మఠంకి పంపిస్తున్నాడని, ఆ మఠంలో ఉండే స్వామీజీ తన దగ్గర ఉండే డబ్బుని వేరే వేరే ఆర్గనైజేషన్స్కి పంపించి ఆ మనీని వైట్గా చేస్తున్నాడని అయితే తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక కౌన్సిలర్ మనసులో ఆశ కలిగి తన దగ్గర ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్స్కి అయితే చెప్తాడు ఈ విషయాన్ని. అప్పుడు ఆ ఆఫీసర్స్ కౌన్సిలర్స్తో మేము ఆ మఠంని రైడ్ చేసి అక్కడుండే డబ్బులో మీకు 10% ఇస్తాం, మిగిలిందంతా మేము తీసుకుంటాం అని అయితే ప్రామిస్ చేస్తారు. అనుకున్నట్టుగానే 10% అయితే కౌన్సిలర్కి ఇచ్చేస్తారు. ఈ రైడ్ వల్ల జరిగిన నష్టానికి భీమా అయితే చాలా కోపంగా అయితే ఉంటాడు. అయితే ఆ విషయం భీమా అనుకుంటాడు ఈ ఆఫీసర్స్కి ఎలా తెలిసింది అని బాగా ఆలోచించగా ఒకరోజు కౌన్సిలర్ నువ్వు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తున్నావు అని అడగడం గుర్తు వస్తుంది భీమాకి. అప్పుడు భీమాకి కౌన్సిలర్కి ఆ మఠంలో జరిగే రహస్యాలు తెలిసాయని అర్థమవుతుంది. అప్పుడు కౌన్సిలర్సే తన కనెక్షన్ని ఉపయోగించి ఆఫీసర్స్ని అక్కడికి పంపించి రైడ్ చేయించాడని ఈ విషయం భీమాకి అర్థమయ్యి ఆ కోపంలోనే గురు ఇంకా రాయన్ సహాయంతో కిడ్నాప్ చేయించి చంపేస్తాడు. ఏదో ఒక విధంగా భీమా ఆ కౌన్సిలర్ శవాన్ని దాచిపెట్టాలని చెప్పేసి చాలా తెలివిగా గురువు సహాయంతో ఆ శవాన్ని శ్మశానంకి తీసుకువెళ్ళి అయితే కాల్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో శ్మశానంలో కొంతమంది భీమాకి తెలిసిన వాళ్ళు అయి ఉండడంతో తనను చూసి ఎవరు మీరు ఇక్కడిని కాలుస్తున్నారు అని అడగ్గా అస్సలు భయం లేకుండా ఏ మాత్రం ఆలోచించకుండా మా నాన్న హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు, అందువల్లే మా నాన్న అంతిక సంస్కారాలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని అని చెప్పి ఇరుక్కుంటాడు. ఎందుకంటే భీమా వాళ్ళ నాన్న అప్పటికి బతికే ఉంటాడు. అందువల్ల ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని భీమా భయపడి గురువు సహాయంతో తన నాన్నని చంపేసి తన నాన్న శరీరాన్ని తన పక్కింటి ప్లాట్లో అయితే పాతి పెడతాడు. అప్పుడు భీమాకి బహుశా ఆ ప్లాట్లో వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ జరిగితే అందరికీ ఇక్కడ ఎవరిదో శవం పూడ్చిపెట్టారనే విషయం అయితే తెలిసిపోతుంది. అప్పుడు తను ఇరుక్కుంటాడు అనే ఆలోచన వచ్చి ఆ కారణంతోనే భీమే ఆ ప్లాట్కి 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. చేస్తే ఆ ప్లాట్ దగ్గరికి ఎవరు రారు అని తన ఆలోచన. ఈ విధంగానే కౌన్సిలర్ వాళ్ళ నాన్నను తనే చంపాడు. ఈ విధంగానే భీమా కౌన్సిలర్ ఇంకా వాళ్ళ నాన్నను చంపాడని అందరి ముందు కోర్టులో ఒప్పుకుంటాడు. దీంతో కోర్టు వచ్చేసి భీమా ఇంకా గురువుకి యావత్ జీవిత కారాగార శిక్ష అయితే విధిస్తుంది. అంతేకాదు ఆ మఠంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిన నేరానికి ఆ బాబాకి కూడా కొన్ని సంవత్సరాలు శిక్షణ అయితే విధిస్తుంది కోర్టు. ఈ విధంగా పీటర్ అయితే జైలు నుండి రిలీజ్ అయిపోతాడు. ఎందుకంటే పీటర్ వచ్చేసి ఎటువంటి నేరం చేయకుండా జైలుకి వెళ్ళే అమాయకుడు కాబట్టి. ఈ విధంగా వాసు ఇంకా నిత్యలు కలిసి ఈ కేసుని అయితే సాల్వ్ చేస్తారు. దీంతో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే విషయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ, జై హింద్.